హలో మామ అందరికీ గుడ్ మార్నింగ్. మళ్ళీ చాలా రోజుల తర్వాత అయితే వ్లాగ్ తీస్తున్నా. చాలాసార్లు అనుకున్నా రెగ్యులర్గా వీడియోస్ పెడదాం, ఇంకా కాన్స్టిట్యున్సీగా మెయింటైన్ చేద్దాం, ఒక డిసిప్లిన్గా ఉందామని చాలాసార్లు అనుకొని చాలాసార్లు ఓడిపోయినా. ఇప్పుడు అట్లేం ఉండదు. చాలా ఎక్స్పీరియన్స్ చేశాను చాలా వరకు అన్నీ. అందుకోసం ఇప్పటి నుంచి ఇంకా రెగ్యులర్గా పెడదాం, ఖచ్చితంగా పెడదాం. మన ఛానల్ ఈ 2026లో మానిటైజేషన్ అయిపోవాలి ఎండింగ్ కల్లా. ఇంకా వీడియోలోకి వచ్చేసి పొద్దున్నే టిఫిన్ ఏం చేయలేదు, డైరెక్ట్గా అన్నం తిని షాప్లో వర్క్ అయితే మొత్తం చూసుకొని ఇంకా రాయచూర్కి అయితే వెళ్దాం అనుకున్నాం నేను మా భార్య. ఎందుకంటే ఇంట్లో ఏం లేవు వస్తువులు, సరుకులు అయిపోయినాయి. చిన్న చిన్న షాప్కి సంబంధించినవి కూడా అన్నీ తీసుకొని వద్దామని బయలుదేరినాం. కార్ అయితే తీసుకోలేదు, బండి మీదనే వెళ్తున్నాం, దగ్గర కాబట్టి. మా పెద్ద అమ్మాయి అయితే స్కూల్కి వెళ్ళింది, చిన్న పాపని తీసుకొని అయితే వెళ్ళాం. మాకు రాయచూర్ అయితే ఆల్మోస్ట్ ఒక 15-17 అట్లా రావచ్చు. అందుకే ఇంకా దగ్గరలో బండి తీసుకొని వెళ్ళడం బెటరు. కార్తో పోలిస్తే ఒక్కొక్కసారి బండి బెటరు. ఎందుకోసం అంటే షాపింగ్కి వెళ్ళాలంటే బైక్ బెటరు, సందుల్లో ఎక్కడైనా పోవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు. కానీ ఏమైనా సామాన్లు జగ్గి ఉంటే మాత్రం తీసుకురానికి కొంచెం కార్ అయితేనే బెటర్ అనిపిస్తుంది. ఇంకా 500 పెట్రోల్ అయితే కొట్టించిన బండికి ఇంకా వచ్చేసాం మొత్తానికి రాయచూర్కి అయితే. ఇది రాయచూర్లో బసన్బాయ్ చౌక్ అంటారు. ఇదే మెయిన్గా చౌరస్తా. మా ఊరికి వెళ్ళాలంటే ఇక్కడనే ఉండాలి. ఈమెయితే ఏమో తీసుకునింది షాప్ దగ్గర. ఇంకా వెళ్ళిన తర్వాత ఫ్రూట్స్ కూడా తీసుకున్నాం. ఖచ్చితంగా పండ్లు అయితే ఖచ్చితంగా తీసుకుంటాను నేను. ఏం తీసుకున్నా తీసుకోకపోయినా పళ్ళు మాత్రం ఖచ్చితంగా తీసుకుంటాను. పిల్లలు కూడా బాగా తింటారు, మాకు కూడా బాగా ఇష్టం. ఇంకా తర్వాత కూరగాయలు కూడా తీసుకునింది మా భార్య. ఇదేనండి రాయచూర్ అయితే. ఇంకా చాలా బాగుంటుంది రాయచూర్, చాలా పెద్దగా ఉంటుంది. మేము ఎక్కువ అయితే రాయచూర్కే వస్తుంటాం షాపింగ్కి. ఆ తర్వాత షాపింగ్ అయిపోయిన తర్వాత హోటల్కి అయితే వెళ్ళాం. హోటల్ కూడా చాలా బాగుంటుంది. ఇది నీట్గా మెయింటైన్ చేస్తారు, ఫుడ్ కూడా ఎక్సలెంట్ ఉంటుంది, వెరీ న్యాచురల్ ఫుడ్. ఎప్పుడు వెళ్ళినా ఇదే హోటల్కి వెళ్తాం. తర్వాత అయిపోయిన తర్వాత ఇంక ఇంటికైతే రిటర్న్ బయలుదేరినాం. వచ్చేసరికి సాయంత్రం 4 అట్లయింది రిటర్న్ టైము. మళ్ళీ వచ్చిన తర్వాత షాప్ ఓపెన్ చేయాలి. మళ్ళీ 4 నుంచి రాత్రి 8 వరకు అయితే షాప్లో ఉండాలి. వర్షం అయితే అస్సలు రావట్లేదు ఈ మధ్యలో. షాప్లో వచ్చిన వెంటనే అయితే షాప్ అయితే ఓపెన్ చేశాను. ఈరోజు అయితే వర్క్ బాగా సతాయిస్తుంది, ఎందుకు ఏమో అసలు. ఒక్కొక్కసారి సైట్ రాకుంటే మాత్రం ఎంత ఓపిక ఉన్నా కూడా ఏం చేయలేం మనం. అట్లా రానప్పుడు వెంటనే మొత్తం క్లోజ్ చేసేస్తాను నేను, షాప్ని కాదు వర్క్ని. ఇంకా టైం అయితే రాత్రి 8 అవుతుంది, అందుకే ఇంకా షాప్ అయితే క్లోజ్ చేస్తున్నా. ఇవన్నీ టేబుల్స్ అన్నీ లోపల పెట్టి షట్టర్ వేసుకోవాలి. అది కొత్తగా ఇల్లు కట్టేటప్పుడు అప్పుడు కొంచెం మిస్టేక్ అయింది, అది అంతా సెట్ చేపియాలి. దానికి మళ్ళీ బాగానే డబ్బులు ఖర్చు వస్తాయి. అందుకే అట్లా రోజు అడ్జస్ట్ అవుతున్నా, కానీ చాలా ఇబ్బంది అనిపిస్తుంది. వీలైనంత త్వరలో అదైతే షట్టర్ అయితే సెట్ చేపిద్దాం అనుకున్నా. టైం అయితే రాత్రి 8 అవుతుంది, ఇంకా షాప్ అయితే క్లోజ్ చేస్తున్నా. పొద్దున 7 గంటలకైతే ఓపెన్ చేస్తాను. మళ్ళీ ఇది మా పాప కెమెరా కింద పడేస్తుంటే వచ్చాను. రాత్రి 8 గంటలకైతే క్లోజ్ చేస్తాము. ఇట్లనే వాయిస్ ఓవర్ అనేది ఇస్తుంటా వీడియోలకు నేను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి, నో ప్రాబ్లం. చాలా రోజులు అయింది కదా వీడియో తీయక, అందుకే సరిగ్గా మాట్లాడలేకపోతున్నా యూట్యూబ్లో. కెమెరాలో ఏదేదో మాట్లాడాలనుకుంటాం, ఏమో చేయాలనుకుంటాం, కానీ మొత్తానికి కెమెరా ఆన్ చేసిన తర్వాత ఏం చేయలేం. కానీ అంత ఈజీ కాదు కెమెరాలో మాట్లాడడం. బయట న్యాచురల్గా చాలా బాగా మాట్లాడతాం అనుకో, కెమెరా ఆన్ చేయను అన్నీ మర్చిపోతాం, ఇట్లనే ఉంటుంది. ఈ వీడియో కూడా ఒక 7 to 8 months అవుతుంది లాంగ్ వీడియో తీయక. షార్ట్స్ అయితే తీసుకుంటూనే ఉన్నా లైట్గా, ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తూ ఉన్నా. ఓకే, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.